పూర్వం చైనా దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు. కానీ ప్రజలకు వింత పరీక్షలు పెట్టడం అతనికి సరదా. ఒక రోజు రాజు తన రాజ్యంలో ఒక పరీక్షను ప్రకటన చేశాడు. అది విని యోధులు, గొప్ప పండితులు రాజప్రాసాదానికి పరుగులు తీశారు. కఠినమైన పజిల్స్ లేదా యుద్ధం ఏదైనా ఉంటుందేమో అనుకున్నారు. కానీ అక్కడ ఒక లోహపు తలుపు ఉంది. అది చాలా పెద్దది. దానికి తాళం, గొల్లెం లేవు. ఆ తలుపు లోపలికి వెళ్ళగలిగిన వారికి నా అర్ధరాజ్యాన్ని బహుమతిగా ఇస్తానని రాజు చెప్పాడు. అది విన్న కొంతమంది ఆశతో వెంటనే తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. మరికొంతమంది మంత్రాలను జపించి తలుపును తెరవడానికి చూశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ తలుపును ఎవ్వరూ తెరవలేకపోయారు. అలా ఒక రోజు ఒక పేద బాటసారి తలుపు తెరవడానికి వచ్చాడు. అందరూ అతన్ని చూసి హేళన చేశారు. కానీ అతను నెమ్మదిగా ఆ లోహపు తలుపు వద్దకు వెళ్లి ఎక్కువ ఆలోచించకుండా తేలికగా తలుపును నెట్టి చూశాడు. తలుపు తెరుచుకుంది. తలుపు వెనుక రాజు ఉన్నాడు. అతను పెద్దగా నవ్వుతూ, చాలా మంది సమస్యలను పెద్దవిగా ఊహిస్తారు, కానీ కొన్నిసార్లు పరిష్కారం ప్రయత్నంలోనే ఉంటుంది అని చెప్పాడు. రాజు చెప్పినట్టుగా ఆ బాటసారికి తన అర్ధరాజ్యాన్ని, నగదును బహుకరించాడు. ఆ బాటసారి సంతోషంగా స్వీకరించాడు.